అందరికీ నమస్కారం. నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి, స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బాగుండాలి. ఇద్దరు మనసులు కలిస్తే స్నేహం అవుతుంది. రెండు మనసులు కలిస్తే ప్రేమ అవుతుంది. రెండు ఆత్మలు కలిస్తే అదైవత్వం అవుతుంది. ఆ దైవత్వం సిద్ధమంతే మనం లా ఆఫ్ అట్రాక్షన్. రెండు ఆత్మలు వాటితో పరస్పరం సంభాషించినప్పుడు కలిగేదే అనంతం. అనంతమైన సంబరాలు జరుపుకోవడానికి మీరు సిద్ధం కావాలంటే మీతో మీరు ఏకం అవ్వాలి. అది ఎలాగంటే అది జరిగినప్పుడు మాత్రమే ఈ విశ్వం అంచుల వరకు మీ ప్రయాణం ఏ కటంకం లేకుండా సాగుతుంది. మీ ఊహలు, కోరికలు, ఆలోచనలు ఏవైనా సరే వాటిని మీలోని దైవత్వాన్ని వదిలి ఆ దైవత్వంలోకి తీసుకెళ్ళండి. ఆ దైవత్వం అంటే మీ మనస్సుని సుప్త చేతనాత్మక మనసుతో ఏకం చెయ్యడమే. ఇంతకంటే కొత్తగా ఏమీ లేదు మీ జీవితంలో. మీరు మీ కోరికతో ఏకం అయిపోవాలి. అప్పుడే అది భౌతిక రూపంలో మీ ముందు ఉంటుంది. అంతేకాని వేరే విధంగా ఆలోచించకండి. ఎప్పుడైతే మీ సుప్త చేతన మనసుతో మీరు ఏకమవుతారో మీరు సాధించాలనేది ఏమీ ఉండదు. అది మీకు మంచి మిత్రుడు. మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నత వైపు ప్రయాణం చేస్తుంది. ఇక భవ్యం విషయాలకు మర్చిపోండి. మీరే ఆ దైవత్వం. మీరే అనుకున్నవన్నీ సాధించండి. మీ ఊహలో పల్లెకిలో తేలిపోండి. మీరు ఫస్ట్ ఏం చెయ్యాలో అనుకుంటున్నారో దాని గురించి మాత్రమే కలలు కనండి. అసలు మీరు అది ఎలా ఉండాలి, అది ఎలా చేయాలి అనేది మీరు కలలు కనండి, ఇమాజినేట్ చేసుకోండి. అది ఎలా ఉంటే బాగుంటుంది అని పదే పదే అదే ఆలోచించండి. మీరు మీ మైండ్ని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకండి. ఏదో ఒకటి నీకు కావాల్సిందన్నా కోరుకోండి, కానీ నెగిటివ్గా మాత్రం ఆలోచించే విధంగా మీరు ఉండకండి. అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు ఎప్పుడైతే సైలెంట్గా కూర్చుంటారో, మైండ్ని ఫ్రీగా వదిలేస్తారో అప్పుడు నెగటివ్ థింగ్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే నెగటివ్ థింగ్స్ డిలీట్ కట్ అనండి. అంటే అది మీరు పదే పదే ఆ మాట అంటుంటే మీకు అది డిలీట్ అవుతుంది. ఎప్పుడు మీరు ఒక పద్యం మీరు మైండ్లో ఉండాలంటే, మీరు ఒక పదం మైండ్లో ఉండాలంటే పదే 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 అనుకుంటుండే అది మైండ్కి ఎక్కిపోతుంది. అప్పుడు ఎక్కడ కూర్చున్నా సరే, ఏడున్నా సరే, కలలో అయినా నిద్రలో అయినా అది మీకు ఆటోమేటికలీ ధైర్యంగా చెప్పగలుగుతారు. ఎక్కడున్నా సరే చెప్పగలుగుతారు. అది చెప్పే విధంగా స్పష్టంగా ఉంటుంది. అది మీరు మైండ్కి ఎక్కించండి. మీ కలలు అనేది మీ మైండ్కి ఎక్కిస్తేనే మీకు అది జరుగుతుంది. ఒక పదం మనకి గుర్తుండాలి అంటే మీరు దాని గురించి మాత్రమే ఆలోచించినప్పుడు అది 100% జరుగుతుంది. అది జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను ఇలా అవుతాను అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఎవ్వరు నమ్మరు. ఒకవేళ మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని అది వాళ్ళ చెప్పింది మీరు అయినట్లయితే వాళ్ళు అప్పుడు మీకు నిజంగా నమ్ముతారు. మీరు అవ్వకముందే వాళ్ళని ఏమీ చెప్పకండి, వాళ్ళని అడగకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, యూనివర్స్ని నమ్మండి. ఈ స్టోరీ మీ సమయం తీసుకొని ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఛానల్ కూడా లైక్ చేసినందుకు, ఈ స్టోరీకి సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.